బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా బలపడేందుకు సిద్ధపడ్డారా? ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారా? కానీ ఆమెకు సొంత ఊరిలోనే బీఆర్ఎస్ ముఖం చూపించేందుకు జంకుతున్నారా? ఒకప్పుడు కవితక్క అని వెంట తిరిగిన నేతలు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారా? ఇక గులాబీ లీడర్లను నమ్ముకొని లాభం లేదని అనుకొని సొంత టీంను ఏర్పాటు చేసుకునే పనిలో కవిత బిజీగా ఉన్నారా? తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతిని మరింత పెంచేందుకు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత మొదట తన సొంత జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటిస్తున్నా ఆమె వైపు గులాబీ లీడర్లు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో రూటు మార్చిన కవిత బీఆర్ఎస్ నేతల బాధితులందరినీ ఏకం చేసి వారితో కొత్త టీంను ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండగా కవిత దర్శనం కోసం బీఆర్ఎస్ లీడర్లు రోజుల తరబడి ఎదురు చూసేవారు. ఆమె కంటపడితే చాలు అన్నట్టుగా, అదే మహాభాగ్యం అన్నట్టుగా ఉండేవారు. కానీ లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నాక ఇందూరు గులాబీ లీడర్లు ఆమెకు దూరమయ్యారు. ఆ తర్వాత కవిత తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కవిత కేసీఆర్కు లేఖ రాయడంతో బీఆర్ఎస్లో వారసత్వ పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న కవిత జాగృతిని మరింత బలోపేతం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కవితకు పట్టు లేకుండా చేశారనే టాక్ ఉంది. అందుకే గులాబీ లీడర్లతో పోరుకు కవిత రెడీ అయ్యారని అంటున్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో కొనసాగుతూనే జాగృతిని విస్తరించే పనిలో కవిత బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జాగృతి కమిటీలు వేస్తున్నారు. అటు సింగరేణి ఏరియాలోనూ జాగృతి సేవలను విస్తృతం చేశారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ జాగృతి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఓవైపు గులాబీ పార్టీలో కొనసాగుతూ కేసీఆర్ను దేవుడని అంటున్నారు. మిగతా వారిని దయ్యాలతో పోలుస్తున్నారు. దాంతో కవిత పేరు ఎత్తితే బీఆర్ఎస్ లీడర్లు వణికిపోతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలైతే కవిత జిల్లా పర్యటనకు వస్తుందని తెలిస్తే చాలు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారట. ఇలా కవిత దూకుడు గులాబీకి అస్సలు మింగుడు పడడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన వర్గంలో చేర్చుకునేందుకు రెడీ అయ్యారని చెబుతున్నారు. గులాబీ పార్టీలో కొనసాగుతూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్న నేతలు కవిత గ్రూపులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కవిత పర్యటనలో కొందరు నేతలు ఆమెను కలిసి ఫోటోలు సైతం దిగుతున్నారట. అంతేకాకుండా కవితకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు సైతం కడుతున్నారట. అయితే కవిత వెంట తిరుగుతున్న లీడర్ల గురించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కవిత వెంట ఎవరెవరు తిరుగుతున్నారు, వాళ్ల యాక్టివిటీ ఎలా ఉందని తెలుసుకునే పనిలో ఉన్నారని సమాచారం. మొత్తం మీద గులాబీ పార్టీ హైకమాండ్పై తిరుగుబాటు చేసిన కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సత్తా చాటాలని తపన పడుతున్నారని టాక్ వినిపిస్తోంది.